అందరికీ స్వాగతం అండి. మనం ప్రతి ఆదివారం చెప్పుకునే కథలో భాగంగా ఈరోజు ఈ కథ. కథలోకి వెళ్ళే ముందు చాలా కాలం తర్వాత మళ్ళీ అడుగుతున్నాను. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహిస్తారని ఆశిస్తూ కథలోకి వెడదామా? ఆ రోజు ఆఫీస్ నుంచి త్వరగా ఇంటికి వచ్చాను. కాసేపు కునుకు తీద్దామని మంచంపై వాలగానే నిద్ర పట్టింది. కలలో అందమైన కొండల మధ్య విహరిస్తున్నాను. అంతలో హఠాత్తుగా ఓ రాక్షసి ప్రత్యక్షమై బల్లెంతో నా ఎదపై పొడిచింది. నేను బాధగా అరుస్తూ కళ్ళు తెరిచాను. ఎదురుగా నా సతీమణి నా ఛాతీ మీద చేత్తో తట్టి నన్ను లేపుతోంది. ఆమె భారీ చెయ్యే నన్ను కలలో బల్లెంలా బాధ పెట్టిందన్నమాట. "ఎందుకలా అరుస్తారు? నేను మిమ్మల్ని కొట్టలేదు. తట్టి లేపానంతే" అంది శ్రీమతి. "నీ తట్టడమే కొట్టడంలా ఉంటే నీ కొట్టడం ఇంకెలా ఉంటుందో కాంతా" సన్నగా అన్నాను. "చెప్పింది చాలుగాని లేచి మార్కెట్కి వెళ్ళండి" హుకుం జారీ చేస్తూ అంది. "అంత తొందరేం వచ్చింది? ఉదయం రాజధాని ఎక్స్‌ప్రెస్‌కి మమ్మీ వస్తోంది." "ఎవరి మమ్మీ?" "నా మమ్మీ అంటే మీ అత్తగారు. రేపు తెల్లవారేసరికల్లా రైలు దిగుతుంది." నా గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. నన్ను మింగడానికి అనకొండ పాక్కుంటూ వస్తున్న ఫీలింగ్ కలిగింది. "ఈ మాట చెప్పడానికే బంగారం లాంటి నిద్ర చెడగొట్టావా?" చిరాగ్గా అన్నాను. "మమ్మీ కోసం అర్జెంటుగా స్వీట్లు తయారు చేయాలి. వెంటనే మార్కెట్‌కెళ్ళి ఈ సరుకులు తీసుకురండి" అంటూ ఓ చీటీ నా చేతిలో పెట్టింది. "మీ మమ్మీ వస్తున్న సంగతి నీకు ఎవరు చెప్పారు?" అనుమానంగా అడిగాను. "ఎవరో చెప్పడం ఏమిటి? స్వయంగా మమ్మీ చెప్పింది. పూనాలో ఇప్పుడే ట్రైన్ ఎక్కాను. ఫోన్ చేసింది. తెల్లవారేసరికల్లా ఇక్కడ దిగుతుంది" ఉత్సాహంగా అంది కాంత. నేను ఉసూరుమంటూ మంచం మీంచి లేచాను. శవంలా నడుస్తూ కిరాణా షాప్‌కి వెళ్ళి శ్రీమతి చెప్పిన సరుకులన్నీ తీసుకొచ్చాను. ఆమె వెంటనే స్వీట్లు తయారీ మొదలుపెట్టింది. కాసేపటి తర్వాత ఇల్లంతా తియ్యటి సుగంధం వ్యాపించింది. అయితే నేను ఆ సుగంధాన్ని ముక్కుతో పీల్చి తృప్తి పడాల్సిందే తప్ప నోట్లో పెట్టుకుని రుచిని ఆస్వాదించే అవకాశం లేదు. ఎందుకంటే రేపు తన తల్లి ఆరగించే వరకు మా ఆవిడ నన్ను ఒక్క స్వీట్ ముక్క కూడా ముట్టుకోనివ్వదు. అంతేకాదు, ఈ స్వీట్ల తయారీ కార్యక్రమం ముగిసే వరకు ఆమె వంట కూడా చేయదని నాకు తెలుసు. నా పెళ్ళయి 10 ఏళ్లయింది. క్రమం తప్పకుండా 6 నెలలకోసారి నా అత్త తన కూతురి ఇంటికి వస్తూనే ఉంటుంది. పక్క ఊర్లోనే కొడుకు ఉంటున్నా ఆవిడ అక్కడికి వెళ్లకుండా నా ఇంట్లోనే తిష్ట వేస్తుంది. 2, 3 వారాలు ఇక్కడే కాలక్షేపం చేస్తుంది. ఆవిడ వెళ్ళిపోయే వరకు మా ఆవిడ నన్ను పట్టించుకోదు. నేను ఊహించినట్లు స్వీట్ల తయారీలో బిజీ అయిపోయిన కాంత రాత్రి వంట చేయనే లేదు. నేను మధ్యాహ్నం మిగిలిన కిచిడీ తిని పడుకోవాల్సి వచ్చింది. మరుసటి రోజు తెల్లవారక ముందే మా ఆవిడ నన్ను రైల్వే స్టేషన్‌కి పంపించింది, తన తల్లిని రిసీవ్ చేసుకోవడానికి. ట్రైన్ సమయానికి వచ్చింది కానీ అందులో అత్తయ్య రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఆవిడ రాకపోవడమే మంచిది అనుకుని ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చాను. తల్లి రాలేదని తెలిసి కాంత కలవరపడింది. నేను నిశ్చింతగా ఆఫీస్‌కి వెళ్ళిపోయాను. సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు కాంత దిగులుగా కనపడింది. "మమ్మీ ఫోన్ ఇప్పటికీ స్విచ్ ఆఫ్ వస్తోందండి. నాకు భయంగా ఉంది. ఆమె ఎక్కడుందో, ఎలా ఉందో" అంది. "నువ్వేం కంగారు పడకు. ఆవిడేం చిన్నపిల్ల కాదు తప్పిపోవడానికి. మనల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని ప్రయాణం మానుకొని ఉంటుంది" అన్నాను. "అదే మాట ఫోన్ చేసి చెప్పొచ్చు కదా! ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసింది?" పాయింట్ లాగింది. బాత్రూంలోకి దూరాను. అంతలో ల్యాండ్ ఫోన్ మోగింది. కాంత వెంటనే ఫోన్ ఎత్తి మాట్లాడింది. అవతల మాటలు వినగానే హఠాత్తుగా గావుకేక వేసి కుప్పకూలిపోయింది కాంత. నేను కంగారుగా బాత్రూం నుంచి బయటికి వచ్చాను. కాంత గట్టిగా ఏడవసాగింది. ముసలామె బాల్చి తన్నేసి ఉంటుందని అనిపించింది. వెంటనే కాంతని ఓదార్చాను. "ఏడవకు కాంత, అందరం ఏదో ఒక రోజు ఈ లోకంలో నుంచి వెళ్ళిపోక తప్పదు కదా" అన్నాను. ఆ మాట వినగానే ఆమె ఏడుపు ఆపి నా వైపు కోపంగా చూసింది. "మమ్మీ పోయిందని మీకెవరు చెప్పారు? ఆమె బతికే ఉంది. నిన్న రాత్రి ఎవరో దుర్మార్గులు ట్రైన్లో ఆమెను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారట. ఆమెను విడిచిపెట్టాలంటే 5 లక్షలు ఇవ్వాలంటున్నారు" అంటూ మళ్ళీ భోరుమంది. నేను నివ్వెరపోయాను. "5 లక్షలా? చాలా ఎక్కువ. పోలీసులకు కంప్లైంట్ చేద్దాం" అన్నాను. "వద్దు. పోలీసులకు చెప్తే మమ్మీని లేపేస్తామన్నారు ఆ దుష్టులు.
కంగారుగా అంది కాంత. అలాగైతే వెంటనే చెప్పేద్దాం. గుబుక్కున అనేసి నాలుక కరుచుకున్నాను. ఇక్కడ నా ప్రాణాలు పోయేలాగా ఉంటే మీకు వేళాకోళంగా ఉందా? కాంత కోపంగా అంది. ఇంతకీ వాళ్ళు డబ్బు ఎప్పుడు ఎక్కడైతే ఇచ్చిమ్మన్నారు? టాపిక్ మారుస్తూ అడిగాను. నేను షాక్‌కి గురై ఆర్తనాదం చేయగానే కిడ్నాపర్ ఫోన్ కట్ చేశాడు అంది కాంత. నేను వెంటనే ఫోన్ వైపు చూశాను. అప్పుడే అది మోగింది. నేను ఫోన్ ఎత్తి హలో! ప్రాణనాథ్ స్పీకింగ్ అన్నాను. నువ్వు ప్రాణనాథుడివైతే మాకేమిటి గాని, ఈ ముసలిది ప్రాణాలతో ఉండాలంటే మాత్రం మాకు వెంటనే 5,00,000 ఇవ్వు. అవతల వైపు నుంచి కటువుగా వినిపించింది. కిడ్నాపర్ గారు ఉన్న పళాన 5,00,000 ఇమ్మంటే ఎలా? ఇంతసేపు మీరేం చేశారు? సాయంత్రం వరకు కాలయాపన చేసి బ్యాంకులో టైం ముగిశాక ఫోన్ చేస్తే ఎలా? అన్నాను. డ్యూటీ ఎలా చేయాలో మాకు నేర్పకు. మీ ఇంట్లో ఉన్న బ్లాక్ మనీ ఇచ్చేయి. నా ఇంట్లో వైట్ మనీ కూడా లేదు. ఉన్న 500 కూడా స్వీట్ల కోసం ఖర్చయిపోయాయి. నీ భార్య ఒంటి మీద నగలన్నీ అమ్మి మేము నగలన్నీ ఒంటి మీద కాదు బ్యాంకులో లాకర్లో పెడతాం. అదంతా మాకు చెప్పకు. డబ్బు కట్టకపోతే ముసల్దాన్ని చంపేస్తాం. బాబు బాబు అంత పని చేయకు. రేపు ఉదయం బ్యాంకులు తెరవగానే డబ్బు డ్రా చేస్తాం. రేపటి వరకు ఆగు అన్నాను. సరే రేపు మధ్యాహ్నం ఫోన్ చేసి డబ్బు ఎక్కడికి తేవాలా చెప్తాం. కిడ్నాపర్ గారు ఓ చిన్న రిక్వెస్ట్. 5,00,000 మరీ ఎక్కువ. కొంచెం డిస్కౌంట్ ఇవ్వరాదా? అడిగాను. ఓకే, ఓ 1,00,000 తగ్గిస్తాను. దానికి బదులుగా ముసలమ్మ చేతికి బొటనవేలు నరికి మేము తీసుకుంటాం. సరేనా? అయ్య బాబోయ్! అలాగైతే డిస్కౌంట్ వద్దులేండి. మొత్తం 5,00,000 ఇచ్చేస్తాం. అలారా దారికి. రేపు డబ్బు సిద్ధం చేసి మా ఫోన్ కోసం ఎదురుచూడు. పిచ్చి వేషాలు వేస్తే ముసలిదాన్ని ముక్కలు చేసి ఇన్‌స్టాల్‌మెంట్‌లో నీకు పంపిస్తాను. హెచ్చరించి ఫోన్ కట్ చేశాడా ఆగంతకుడు. నేను కూడా ఫోన్ పెట్టేసి కిడ్నాపర్ చెప్పిందంతా కాంతకి వివరించాను. చివర్లో చెప్పిన ఇన్‌స్టాల్‌మెంట్ హెచ్చరికతో సహా. ఆ మాట వినగానే కాంత ఫ్యాక్టరీ సైరన్ మోగినట్టు ఏడుపులగి ఏడుపులంకించుకుంది. నేను ఎంత ఓదార్చినా ఆమె ఏడుపు ఆపలేదు. అంతలో కాలింగ్ బెల్ మోగింది. కాంత ఏడుపు ఆపి పరుగున వెళ్ళి తలుపు తెరిచింది. ఆమె తమ్ముడు లోపలికి వచ్చాడు. కాంత జరిగిందంతా వాడికి చెప్పి, ఎంత అన్యాయం! ట్రైన్లో అంతమంది ఉంటే ఆ దుర్మార్గులు అమ్మనే ఎందుకు కిడ్నాప్ చేశారు? అంది అక్క. అమ్మ ఎక్కడికి వెళ్ళినా ఒంటి నిండా నగలు ధరించి వెళుతుంది. అందుకే కిడ్నాపర్ల దృష్టి ఆమెపై పడినట్టుంది. బావమరిది చెప్పిన లాజిక్ విని కాంత మళ్ళీ ఏడవసాగింది. మరుసటి రోజు ఉదయం నేను హడావుడిగా బ్యాంకుకి వెళ్ళాను. కానీ క్రితం రాత్రి ప్రభుత్వం హఠాత్తుగా పెద్ద నోట్లు రద్దు చేయడం వల్ల ఆ రోజు బ్యాంకులు పనిచేయవని తెలిసింది. కిడ్నాపింగ్ వ్యవహారం వల్ల ఇంట్లో టీవీ ఆన్ చేయకపోవడంతో ఈ సంగతి మా దృష్టికి రాలేదు. చేసేది లేక ఖాళీ చేతులతో ఇంటికి తిరిగి వచ్చాను. అది చూసి మా ఆవిడ ఆందోళన చెందింది. నోట్ల రద్దు గురించి చెప్పిన ఆమె నా మాటని నమ్మలేదు. మమ్మీని విడిపించడం మీకు ఇష్టం లేదు. నా మమ్మీకి బదులు మీ మమ్మీ కిడ్నాప్ అయి ఉంటే తల తాకట్టు పెట్టైనా డబ్బు తెచ్చి ఉండేవారు అంటూ పోట్లాడసాగింది. ఆమె ధోరణి చూస్తుంటే తన తల్లిపై కక్షతో నేనే ప్రధానమంత్రి చేత రాత్రికి రాత్రి నోట్ల రద్దు చేయించానని ఆమె అనుమానిస్తుంది అన్నట్లు అనిపించింది. చాలాసేపు నేను ఆమె తమ్ముడు నచ్చ చెప్పాక వాస్తవం గ్రహించింది. అంతలోనే ఆందోళనగా ఇప్పుడెలా? డబ్బు కట్టకపోతే మమ్మీని ఏం చేస్తారు అని అడిగింది. ఏం చేస్తారు? లేపేస్తారు అనబోయి చివరి క్షణంలో మింగేశాను. తర్వాత ముగ్గురం ఫోన్ చుట్టూ కూర్చుని కిడ్నాపర్ల ఫోన్ కోసం ఆతృతగా ఎదురు చూడసాగాం. మా దృష్టి ఫోన్ మీదే ఉంది. చీమ చిటుక్కుమన్నా ఉలిక్కి పడుతున్నాం. అంతలో హఠాత్తుగా బెల్ మోగింది. నేను గుబుక్కున ఫోన్ రిసీవర్ అందుకొని హలో హలో అనసాగాను. మోగింది ఫోన్ కాదండి, కాలింగ్ బెల్. మా ఆవిడ గుర్తు చేసింది. నేను ఫోన్ పెట్టేసి ఒక్క అంగలో వాకిలి దగ్గరికి గెంతి తలుపు తెరిచాను. ఎదురుగా అత్తయ్య నిలబడి ఉంది. నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. కొంపతీసి కిడ్నాపర్స్ చంపేస్తే ఈవిడ దెయ్యమై వచ్చిందా? అనుమానంగా ఆవిడ కాళ్ళకేసి చూశాను. అవి వెనక్కి తిరిగి లేవు, మామూలుగానే ఉన్నాయి. కిడ్నాపర్లు డబ్బు కోసం ఈవిడని పిస్తోల్తో బెదిరించి ఇక్కడికి తీసుకొచ్చారేమో అని ఆవిడ వెనక వైపుకు చూశాను. వెనక ఎవరూ కనపడలేదు. అలా బెల్లం కొట్టిన రాయిలా నించున్నావేమిటి అల్లుడు? పక్కకి జరుగు అంటూ అత్తయ్య నన్ను తోసుకుంటూ లోపలికి వచ్చింది.
తల్లిని చూడగానే మా ఆవిడ, బావమరిది మితిమీరిన ఆనందంతో కోరస్‌గా "అమ్మా! మమ్మీ!" అంటూ అరిచారు. తర్వాత ఇద్దరూ ఆమెను కావలించుకుని బిగ్గరగా ఏడ్చేశారు. పాత హిందీ సినిమాల్లో తప్పిపోయిన కుటుంబం క్లైమాక్స్‌లో కలుసుకున్నప్పుడు ఇలాంటి దృశ్యమే కనిపించేది. అయినా నేను భావుకతలో కొట్టుకుపోకుండా నిగ్రహించుకున్నాను. "అత్తగారు, కిడ్నాపర్ల చెర నుంచి మీరు ఎలా తప్పించుకోగలిగారు?" అని అడిగాను. ఆవిడ సోఫాలో జార్లబడి ఓసారి దీర్ఘంగా నిట్టూర్చి చెప్పింది. "వాళ్ళంతా కాలేజీ కుర్రాళ్ళు. పాఠాలు వినకుండా సెల్ ఫోన్‌తో ఆడుకునే లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్‌లా కనిపించారు. హైటెక్ కిడ్నాపర్ల మాదిరి పోజు కొట్టిన వారి వాలకం చూస్తే ఈ వృత్తిలోకి కొత్తగా ప్రవేశించారు అని అనిపించింది. బోనీగా నన్ను కిడ్నాప్ చేసినట్టు ఉన్నారు. రైలు బోగీలో బొత్తిగా జనం లేకపోవడం చూసి అర్ధరాత్రి నన్ను పిస్తోల్తో బెదిరించి ఓ నిర్మానుష్యమైన స్టేషన్లో దింపేశారు. తర్వాత కళ్ళకు గంతలు కట్టి ఓ అజ్ఞాత ప్రదేశానికి తీసుకెళ్లారు. ముందుగా నా నగలన్నీ తీసుకున్నారు. తర్వాత నా ద్వారా మీ ఫోన్ నంబర్ తెలుసుకొని మీకు ఫోన్ చేశారు. కానీ ఈరోజు మనసు మార్చుకుని నన్ను వదిలేశారు." "ఎందుకు వదిలేశారు?" నేను ఆశ్చర్యంగా అడిగాను. "నిన్న రాత్రి హఠాత్తుగా ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసింది కదా! దానివల్ల కొద్ది రోజుల వరకు బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో నగదు డ్రా చేసే అవకాశం లేదు. ఒకవేళ మీరు ఎలాగోలా పెద్ద నోట్లు తెచ్చి ఇచ్చినా ఆ కుర్రాళ్ళు వాటిని మార్చుకోవడం కష్టం. ఆ రిస్క్ ఎందుకని వారు నా నగలతోనే తృప్తిపడి నన్ను వదిలేశారు" అంది అత్తయ్య. "వెధవ నగలు పోతే పోయాయి. మీరు క్షేమంగా బయటపడ్డారు. అది చాలు మాకు" అన్నాను. "ఆ నగల విలువ ఎంత ఉంటుంది మమ్మీ?" మా ఆవిడ ఆరా తీసింది. "నీకు ఇంతవరకు అసలు సంగతి చెప్పలేదు కదూ! ఆ నగలు బంగారానివి కావు. అవన్నీ రోల్డ్ గోల్డ్ నగలు. ఇన్నాళ్ళు దర్జా కోసం నా నగలు అన్నీ బంగారం అని అందరికీ అబద్ధం చెప్పాను. ఆ కుర్రాళ్ళకు కూడా ఆ సంగతి తెలీదు. తెలిసాక నెత్తి నోరు బాదుకుంటారు" అంటూ పకపక నవ్వింది అత్తయ్య. ఆవిడ నవ్వు తాకిడికి స్వల్పంగా భూకంపం వచ్చినట్టు అనిపించింది. మా ఆవిడ, బావమరిది కూడా అత్తయ్య నవ్వులో శృతి కలిపారు. "అత్తయ్య గారు, మొత్తానికి ఈ నోట్ల రద్దు వల్ల 5,00,000 మిగిలిపోయాయి. పెద్ద నోట్లు రద్దు చేయడం వల్ల అందరూ ఇబ్బందులు పడుతుంటే మీకు మాత్రం మంచే జరిగింది. అయితే ప్రతిసారి అదృష్టం మన వెంట రాదు. అందువల్ల ఈ వయసులో ఇలా ఒంటరిగా ప్రయాణం చేయడం మానుకోండి. ఇక నుంచి మీ అమ్మాయితో ఫోన్లోనే మాట్లాడండి." ఇదే అవకాశం అని అత్తయ్యకి చురక అంటించాను. "కంగారు పడకు అల్లుడు. ఇక నుంచి ఒంటరిగా రాను. మీ మామగారిని కూడా వెంటబెట్టుకుని వస్తాను" నవ్వుతూ అందావిడ. ఆ మాట విని నా గుండె గుబేల్మంది. నా సలహా వల్ల మొదటికే మోసం వచ్చేలా ఉందనిపించింది. ఈ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసినట్టే పెద్దవాళ్లను, అనగా అత్తమామల్ని కూడా అల్లుళ్ళ ఇళ్ళకి వెళ్లకుండా నిషేధం విధిస్తే బాగుంటుంది అనిపించింది. అదండి కథ. చూసారా? అత్తమామలంటే ఆ అల్లుడికి ప్రేమతో కూడిన, హేళనతో కూడిన వ్యంగ్యం. ఇలాంటి అల్లుళ్ళు కూడా ఉంటారులెండి. మళ్ళీ మరొక వీడియోతో త్వరలో కలుద్దాం.